నా బిడ్డలిద్దరిని నేను తప్పటి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పెంచుతున్నా. నాకు తెలుసు దాని విలువ. అందుకే ఏ బిడ్డ చనిపోకూడదని చెప్పి నాకు ప్రమోషన్ ఇన్ని వచ్చినాయి. నేను చేయను అన్న, ఇప్పుడు కూడా వస్తున్నాయి. నేను చేయను అని చెప్తున్నా. నేను ఒకే ఇదిలో ఉన్నా, సచ్చినా బతికినా ప్రమోషన్ అన్నది నేను ఒప్పుకోను. ఏ జన్మలో ఏ పాపం చేశాను తెలియదు. ఇప్పుడు నా మొగ్గు నుంచి విడిపోయిన 2 పిల్లలతో రోడ్డు మీద ఉన్నాను నేను. ఒకప్పుడు శోభనం అంటే తెలుసా మీకు? పక్కకు తీసుకెళ్ళి చెప్పేవారు మా అప్పుడు. ఒకప్పుడు బాత్రూంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నాయి, శోభనం గదిలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నాయి. చెప్పండి. అప్పుడు ఇంచక్క సాయంత్రం వాటిలో కల్లా సెట్లు కానీ కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఎదరం పుల్లమ్మ ఎల్లమ్మని మాటలు చెప్పుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఈ సోషల్ మీడియాలో ఒక వీడియోలు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి మంచి ఎంత ఉందో చెడ్డ అంతకంటే ఎక్కువ ఉంది. అవునా కాదా? అందుకని ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తీసి పడితే ఎక్కడిదక్కడ ఉంటుంది. జీవితాలు కూడా రోడ్డు మీద పడవు. నేను సోషల్ ఒక ఇంప్లాయర్గా చెప్తాను. బతకడం కన్నా చనిపోవడాలు ఎక్కువ ఉంది. మీరు ఆలోచించలేదు. చేసుకుని చచ్చిపోతున్నారు. ఇది ఒకప్పుడు బాత్రూంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నాయి, శోభనం గదిలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు శోభనం అంటే తెలుసా మీకు? పక్కకు తీసుకెళ్ళి చెప్పేవారు మా అప్పుడు. పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరు చేసుకోండి వాళ్ళే తలిపేసి లోపడిపోతున్నారు. అది దేని వల్లనే? ఈ ఫోన్ వల్లనే. పిల్లల్ని పట్టించుకోవట్లే, భర్తను పట్టించుకోవట్లే, అత్తమాలను పట్టించుకోవట్లే, ఎవరిని పట్టించుకోవట్లే. మ్యామ్ ఈ విషయం బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకుంటే మీ అందరు పాజిటివ్ సైడ్ ఉన్నారు. మీరు ఎవరైతే ఉంటారు మీ గ్రూప్ అంతా పాజిటివ్ సైడ్ ఉన్నారు. ఉప్పల్ బాలు గారు కావచ్చు, వాళ్ళపైన లేనండి. ఓకే అంటే పాజిటివ్ అంటే గ్రూప్లో లేను. మొత్తం లెఫ్ట్ అయినా నేను ఒంటరిగా వీడియో తీసుకున్నా, ఒంటరిగానే ఈవెంట్ కానీ ఏదికైనా సరే వెళ్తాను. నేను ఏ గ్రూప్లో లేను. కానీ మీరు పాజిటివ్ సైడే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ చేయకూడదని ఆ పాజిటివ్ థాట్తోనే మీరు ఉన్నారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు అంటే డబ్బులు ఎలా అయినా రావచ్చు, అంటే డబ్బులు సంపాదించాలి. ఒకళ్ళ రక్త మాంసాలు తిన్నామని మాకు వద్దు. కావాలంటే నాకు పరిస్థితి బాగున్నప్పుడు నేను అడిగి తీసుకున్నా, బరాబర్ చెప్తున్నా. కానీ ఒకళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అలానే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలంటే ఎంత ఆలోచన ఉండాలి తెలుసా? ఎంత కృషించి ఇంక ఈ అమ్మాయి జీవితం వేస్ట్ అనుకుని అప్పుడు కూడా ధైర్యం ఉండాలి. అది చచ్చిపోయేటప్పుడు ఎంత గిలగలా కొట్టుకుని చచ్చిపోంటాడు. ఆ పాయిజన్ తాగిన ఉరేసుకుని ఎవ్రీథింగ్ ఎలాగైనా. ఆ పాప నాకు అవసరమా? ఏ జన్మలో ఏ పాపం చేశాను తెలియదు. ఇప్పుడు నా మొగ్గు నుంచి విడిపోయిన 2 పిల్లలతో రోడ్డు మీద ఉన్నాను నేను. ఈ సోషల్ మీడియా నన్ను హెల్ప్ చేసింది ఓకే, కానీ ఆ పరిస్థితి వేరే వాళ్ళకి ఎవరికి రాకూడదు. ఒక కన్న తల్లిగా కోరుకుంటున్నాను. అంటే నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, మీరు చాలా డిఫరెంట్ వీడియోస్ చేశారు. వీళ్ళు ప్రమోషన్స్ కోసం, ఫేమ్ కోసం చాలా ట్రోల్స్ ఇవన్నీ చాలా భరించారు. మీరు ఇన్ని భరించినా కానీ అటువైపు వెళ్లకుండా ఆ బెట్టింగ్ యాప్స్ అనేది అటువైపు కూడా చూడకుండా మీరు ఇలా ధైర్యంగా నిలబడ్డారు. ఈ పాజిటివ్ వైపే ఉన్నారు. దాన్ని చాలా సంతోషం మ్యామ్. నేను ఒక కన్న తల్లిగా ఆలోచించాను. ఒక బిడ్డను కోల్పోతే తల్లి ఎలా ఉంటుంది అని నాకు తెలుసు. నా పెద్ద అన్నయ్య లేడు, వాళ్ళు లేకపోతే నాకు ఎంత బాధ ఉందో మా వాళ్ళందరికీ అదే ఫేన్ నాకు కూడా ఉంది. మా అన్నలంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫేన్ ఎవరికి రాకూడదు అని. ఎవరైనా దగ్గర నుంచి చూసారా ఎఫెక్ట్ అయిన వాళ్ళని? చూడలేదు. ఇది బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి చూడలేదు. చూస్తామైతే ఇంకెలా ఉన్నాం. ఓకే. అక్కడ ఒక కొడుకు ఒక తల్లి, నా బిడ్డ అని బిడ్డ ఆలోచించారు. ఇప్పుడు నా బిడ్డ కూడా పొద్దున్న గేమ్స్ ఆడి ఏదైనా చేసుకుంటే నాకు ఎంత ఫేన్ ఉంటుంది. అలాగే ఆలోచిస్తే ఎవరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చెయ్యరు. బతి ఒకరు చెప్తున్నా, పల్లె ప్రశాంత్ నా కొడుకు కానీ ఆమె పేరేంటి బిగ్ బాస్లో ఉంది, దాని పేరేంటి, చాలామంది వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రమోట్ చేయరు. ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో ఉండి కన్న తల్లి కన్న తండ్రి ప్లేస్లో ఉండి బిడ్డను ఎలా పెంచాలి చిన్నప్పటి నుంచి. నా బిడ్డలిద్దరిని నేను తప్పటి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పెంచుతున్నా. నాకు తెలుసు దాని విలువ. అందుకే ఏ బిడ్డ చనిపోకూడదని చెప్పి నాకు ప్రమోషన్ ఇన్ని వచ్చినాయి. నేను చేయను అన్న, ఇప్పుడు కూడా వస్తున్నాయి. నేను చేయను అని చెప్తున్నా. నేను ఒకే ఇదిలో ఉన్నా, సచ్చినా బతికినా ప్రమోషన్ అన్నది నేను ఒప్పుకోను. ఇంకా ఆగలేదంటారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్ చేస్తున్నారు ఎవరైనా? ఇంకా నాకు కాల్స్ వచ్చినాయి ప్రమోషన్ చేయమని. వస్తే కూడా నేను చేయను. నేను నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా. ఈవెంట్స్ ఏమైనా ఉన్నా నాకు, నేను వస్తాను. ఒక ఈవెంట్లైనా నేను వస్తాను, షూటింగ్లో నేను వస్తాను. పోస్ట్ చేస్తాను. అదేంటంటే అండి, షూటింగ్స్ ఆఫర్స్ ఇస్తానంటున్నారు. కమిట్మెంట్ కావాలంట. గోవాలోనూ ఇక్కడ షూటింగ్ ఉంటుందంట. ఒక 25 రోజులు ఉంటారు షూటింగ్, డబ్బులు ముందు ఇచ్చేస్తామని అడుగుతున్నారు. పెట్టారు ఎంతో, కానీ ఎన్ని లక్షలు కానీ ఎంత 99 లక్షలు ఉంటే నేను అన్నా, మీ మనీ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. నేను ఇల్లుంటే వాటికి అస్సలు చేయను. నాలో టాలెంట్ ఉంటే షూటింగ్ చేయండి. మీకు టాలెంట్ అవసరం లేదు, వేరే విధంగా అయితే నాకు కాల్ చేయండి. పెట్టేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ముందే చెప్పా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేస్తే బరాబర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తా, అక్కడ పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేశాడు, పెట్టేసిన. ఇప్పుడు ఫోన్ చేస్తే డిలీట్ చేయమంటున్నాడు. నేను డిలీట్ చేయనన్నా. లక్ష్మీరెడ్డి ఒక్కసారి కానీ పెట్టిందా డిలీట్ చేయనని చెప్పిన. ఈ నా కొడుకులకి ఏం పోయే కాలం. ఆడ నెంబర్ కూడా పెట్టేసిన. ఆడ ఫోన్లు వెళ్తానంట ఆల్రెడీ. ఎంత ఆఫర్ చేసే ప్రమోషన్స్కి మీకు? బెట్టింగ్ ప్రమోషన్స్కి ఎన్ని డబ్బులు ఆఫర్ వచ్చింది? మినిమం ఒక
1,00,000 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఒక్కదానికా మొత్తం కలిపి ఒక్కొక్కటి అట్లా. కానీ నాకు అవసరం లేదని వదిలేసిన. ఎందుకంటే అలాంటి ఫుడ్ వద్దు. చెప్పాను కదా, నా బిడ్డ ఎట్లా అలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎంత పెయిన్ అంటే నాకు తెలుసు.